ప్రపంచంలో పాలస్తీనా స్పెషల్ ఏంటంటే దానికోసం ప్రపంచ దేశాలన్నీ మాట్లాడినాయి. అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు మూడొంతులు, ప్రతికూలంగా మాట్లాడిన వాళ్ళు ఒక వంతు కూడా ఉండరు, గైర్హాజరైన వాళ్ళు ఎక్కువ మంది. దానికి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఆ పాలస్తీనా వాళ్ళని తమ దేశానికి తీసుకెళ్ళడానికి సౌదీ అరేబియా ఒప్పుకోదు, ముస్లిం దేశాలే పాకిస్తాన్ ఒప్పుకోదు, ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోదు, అదే సందర్భంలో దుబాయ్ ఒప్పుకోదు, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, వాళ్ళని అంగీకరించరు. ఎక్కడో ఎందుకు ఆ పాలస్తీనా పొరుగునున్న ఈజిప్టు 2 తాడి చెట్లంతా గోడ కట్టుకుంది వాళ్ళని రానీయకుండా. మళ్ళీ వాళ్ళ పట్ల సానుభూతి స్టేట్మెంట్లు అన్నీ ఇస్తారు. అంటే పుట్టినప్పటి నుంచినే ఉగ్రవాదంతో పెంచి పోషించిన ఉగ్గుపాలతో ఉగ్రవాదం నేర్పబడినటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకోవడానికి ఏ మూర్ఖుడైనా సిద్ధపడతాడా? ఇదే భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్న కొంతమంది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.